పతనం, ఒక వ్యక్తి పతనం అయిపోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నాం, ఏం ప్రవర్తిస్తున్నాం, ఏం చేస్తున్నాం అనే స్పృహ ఉండదు ఒక్కోసారి. అది పతనం అంచునున్న వాళ్ళైనా సరే కొంచెం కోలుకోవచ్చు, కానీ పూర్తిగా పతనం అయిపోయిన వాళ్ళు మాత్రం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళకి తెలియదు. కానీ చూసే వాళ్ళకి, చూస్తున్న వాళ్ళకి ఇంతకు మించి పతనం అవడానికి ఏమైనా ఉంటుందా అని అనిపిస్తుంది. ప్రస్తుతం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి, ఆయన మాట్లాడుతున్న తీరు, విధానం పతనానికే పరాకాష్ఠగా ఉంది. అసలు అయోమయం జగన్ వాదంలాగా ఉంది. ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి ఉంది. అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఆయనకి సంబంధించిన ఆయన విషయాలే ఆయన చెప్పేస్తారు, ఆయనే ఖండించేసుకుంటూ ఉంటారు. ఎవరేం పెద్ద ఖండించక్కర్లేదు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఆయన చెప్పిన అంశాలన్నీ కూడా గతంలో ఆయన చెప్పిన దానికి పూర్తి భిన్నంగా ఆయన చెప్పినవే ఆయనే ఖండించేసుకున్న పరిస్థితి. అందుకే అంటున్నారు అయోమయం జగన్నాథం అంటారు కదా, అలా కాకుండా అయోమయం జగన్ వాదం అని చెప్పి కొత్తగా అందరూ మాట్లాడుతున్న పరిస్థితి. అసలు బడ్జెట్ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన వారం రోజుల తర్వాత శుభ్రంగా బెంగళూరు అన్ని తిరిగి వచ్చేసిన తర్వాత తాపీగా ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు చెప్పేటువంటి పాచిపోయిన పలావ్ బిర్యానీ కథలు ఆయన స్టైల్లో ఆయన చెప్పేశారు. అవన్నీ కూడా విన్న వాళ్ళకి ఇందులో కొత్త ఉంది, అంతా మళ్ళీ రొటీన్గా అదే చెప్పారు కదా అన్నారు. అలాగే సొంతంగా పెట్టిన ప్రెస్ మీట్కి, అసెంబ్లీలో జరిగే వాదనలకి, అసెంబ్లీలో జరిగేటువంటి చర్చోపచర్చలకి లింకులు పెట్టేశారు. చూస్తున్న వాళ్ళ మరి ఇదేదో అక్కడే తీసుకెళ్లి మాట్లాడచ్చు కదా, అసెంబ్లీకి వెళ్ళి ఆయన మాట్లాడే వాదనలో లేకపోతే ఆయన మాట్లాడే చర్చలో కూడా సబబుగా అనిపిస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో టైం ఇస్తారు కదా, ఇంత టైం వేస్ట్ చేసే బదులు అక్కడికే వెళ్ళొచ్చు కదా అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుకున్నటువంటి చర్చ. మళ్ళీ అసలు ఆ ప్రెస్ మీట్ ఎలా ఉంటుందంటే ఆయనకు కావాల్సినటువంటి టీవీల వాళ్ళనో రిపోర్టర్ వాళ్ళనో వాళ్ళందరినీ పిలిచేసుకుని చక్కగా ఎంత టైం మాట్లాడానబ్బా అంటూ అందులోనే వింత ప్రశ్నలు, మరి ఈ టైం అక్కడ ఇవ్వరులే అని చెప్పి ఆయనే చెప్పేసుకోవడం. అసలు చూస్తున్న వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారు, అసలు ఒక మాజీ సీఎంగా రాష్ట్రానికి వ్యవహరించినటువంటి వ్యక్తి ఇలాగైనా మాట్లాడటం, ఇదేనా పద్ధతి అనేది ఒక చర్చ. అసలు ఆ అయోమయం ఏంటి, ఆ వితండవాదం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, సొంత ప్రెస్ మీట్కిను అక్కడ పోలికలేంటి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే, ఆయన ఎప్పుడు నోరు తెరిస్తే దేవుడు ప్రజలు అంటారు కదా. మరి నిన్న అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా అదే దేవుడు అదే ప్రజలు స్టైల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం ఇచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి రాసినటువంటి లేఖని కూడా బయటకు ఉంచారు. ఆ లేఖలో కూడా 2024 జూన్ 24న రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా సభ దృష్టికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు తీసుకొచ్చారు. అలాగే 16వ శాసనసభ సభ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అనేక విషయాలను కూడా ప్రస్తావిస్తూ అనర్హత చట్టం 1953లో 12B సెక్షన్ ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని, అలాగే వివిధ శాసనసభల్లో పార్లమెంట్లో ఎటువంటి పద్ధతి ఫాలో అవుతున్నారో కూడా అవన్నీ కూడా సభ ముందుంచారు. అలాగే 1972 నుంచి 77 వరకు, అలాగే 94 నుంచి 99 వరకు అసెంబ్లీలో అప్పుడున్నట్టు పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి పార్టీలకు ప్రతిపక్ష హోదా ఎలా రాలేదో సంఖ్యాపరంగా అప్పుడున్నటువంటి అంశాల పరంగా చెప్పారు. ఇదే కాకుండా లోక్సభ విషయంలో కూడా 5వ లోక్సభ 7, 8, 16, 17వ లోక్సభల్లో కూడా అప్పుడున్న పార్టీలకి ఇలాగే సంఖ్యాబలం లేకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వని అంశాలను కూడా ప్రస్తావించారు. అలాగే 8వ లోక్సభలో కూడా టీడీపీకి 10% లేకపోతే అప్పుడు టీడీపీ నేత ఉపేంద్రకి ఇచ్చారన్న విషయాన్ని కాదని, అది కేవలం టీడీపీ గ్రూప్ లీడర్గా గుర్తించబడి ఇచ్చారన్న విషయాన్ని కూడా సభ ముందు ఉంచారు. సో దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు, అవన్నీ కూడా సబబు కాదు. లేఖలు, అభియోగాలు, ప్రేలాపనలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కుదరదు. అలాగే ఆయన దేవుడు ప్రజలు అన్నట్టు ఆ విషయాల్లోనే దేవుడు తిరస్కరించారు, పూజారి నుంచి వరం ఆశించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనే దేవాలయంలో ప్రజలే దేవుళ్ళు, నేను కేవలం పూజారి వంటి వాడిని, వాళ్లే తిరస్కరించినప్పుడు నా దగ్గర నుంచి ఆశించడం అనేది కరెక్ట్ కాదు అంటూనే ఆయన సభ ముందు అన్ని విషయాల్ని ప్రస్తావించి ఇవ్వడం కుదరదని రూలింగ్ ఇచ్చేసిన నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన స్టైల్లో ఆయన చెప్పేశారు. అలాగే నేను తనకు హోదా ఎందుకు ఇవ్వను అంటూ కూడా చెప్పిన అంశాలను చెప్తూనే దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆక్రోశం కక్కారు. అలాగే తన వాదన తానే ఖండించేసుకున్నారు.
ఇవే కాకుండా సభ్యుల సంఖ్యను బట్టి నిష్పత్తి ప్రకారం ఎలా ఇవ్వాలనేది కూడా క్లియర్ కట్ గా స్పీకర్ గారు చెప్పారు. కానీ అలా కాదంట. గతంలో తన చంద్రబాబు నాయుడికి హోదా ఇచ్చిన విషయాన్ని ఇవన్నీ కూడా ఆయన మాట్లాడుతూ అసలు ఇలా ఒక అయోమయంలో ఆయనే మాట్లాడుకుంటూ ఉండడం చూసిన ప్రజలకి పతనం అంటే ఇది కదా, ఇంతకు మించి పతనం ఏమన్నా అవుతారా అని అంటే లాస్ట్లో ఇక ప్రెస్ మీట్ అయిపోయింది, లెగిసిపోతున్నారు అన్న టైంలో మరొకసారి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద కూడా తన ఆక్రోశాన్ని అహంకారాన్ని ప్రదర్శించిన వైనం స్పష్టంగా కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు ఏకంగా అయితే కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, లైఫ్లో ఒకసారి గెలిచారు అంటూ ఒక అహంకార పూరితమైనటువంటి భాషతో లేకపోతే ఒక ధోరణితో ఆయన ప్రదర్శించిన తీరుపై కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏంటి మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా అక్కసు ఇది ప్రదర్శించారో మళ్ళీ అధికారం పోయిన తర్వాత కూడా మళ్ళీ వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా కవ్విస్తున్నారా అన్నది ఒక చర్చ. బాబుకి అసలు విపక్ష హోదా నేనే ఇచ్చా అని మాట్లాడి ఇప్పుడు అలా అనలేదన్నట్టుగా మాట్లాడుతున్న వ్యవహారం. కానీ సందీప్ ప్రలాపలపై కూడా లోకేష్ గారు కూడా అహంకారం ప్యాంటు షర్టు వేస్తే జగన్మోహన్ రెడ్డి అంటూ లోకేష్ గారు కూడా మాట్లాడిన నేపథ్యంలో అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇంత అయోమయం, అసలు తన వాదనని తనే ఎందుకు ఖండించుకుంటున్నారు, ఇంతకు మించి ఏమన్నా ఉందా, ప్రజలు తిరస్కరించిన తర్వాత ఈ మంకుపట్టేంటి, బడ్జెట్ పై మాట్లాడిన వ్యవహారం కూడా వారం తర్వాత ఆయన పనులు చక్కబెట్టుకొచ్చి బెంగళూరు వెళ్ళిచ్చిన తర్వాత ఇలా చూడ్డాన్ని ఎలా ఉండాలి, ఆయన అందరిని అంటున్నారు అసలు అయోమయానికి ఎక్కువ ఆర్గ్యుమెంట్కి తక్కువ అన్న వ్యవహారం పట్ల ఆయనపైనే రివర్స్ కౌంటర్స్ పడుతున్నాయా అన్న అంశాలు చర్చిద్దాం. బ్యాక్ మొత్తానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక రూలింగ్ ఇచ్చి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ బ్లాంక్ చేశారా, ఒక రకంగా లేఖని కూడా బయట పెట్టి పూర్తి స్థాయిలో ఆధారాలతో సభ ముందుంచిన నేపథ్యంలో ఒక రకంగా జగన్ ఆట కట్టించారా, ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరింత నవ్వులు పాలయ్యారా, ఆయన చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ అయోమయానికి ఎక్కువ ఆర్గ్యుమెంట్కి తక్కువ అన్నట్టుగా ఉన్న చర్చ ఎందుకు జరుగుతోంది చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, టీడీపీ నుంచి సెంట్రల్ స్పోక్స్ పర్సన్ జ్యోత్స్న గారు, ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, జనసేన నుంచి కూసంపూడి శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం అండి. కూసంపూడి శ్రీనివాస్ గారు మీతో ప్రారంభిస్తాను. అంటే ఒకటి రెండు అంశాలు ఉన్నాయి ఇందులో, బట్ మీ అంశం మళ్ళీ ఎలక్షన్స్ కి ముందు జనసేన వర్సెస్ కాస్త వైసీపీ అన్నట్టు ఉండేది, క్లియర్ కట్ గా అయిపోయింది అంత ఎవరి పనుల్లో వాళ్ళు, మళ్ళీ ఇంకొకసారి జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్టు నిన్న ఆయన మాట్లాడిన బిహేవియర్ కానీ అవన్నీ, అంటే కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితంలో ఒకసారి అయ్యాడు ఎమ్మెల్యేగా, ఎట్లా చూస్తారు? ఒక పక్కనేమో రూలింగ్ ఇచ్చారు స్పీకర్ గారు, మళ్ళీ ఆయన మాటలు ఆయనే ఖండించేసుకుంటున్నారు, ఇంకొక పక్కన మీ మీద అక్కసు. విజయచంద్రి గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. రెండు అంశాలు సరే, అంటే సొసైటీలో కూడా అనేక మంది కొంత డౌట్స్ కూడా, అంటే ఉన్నది ఒకే పక్షం కదా, అది ప్రతిపక్షం ఎందుకు ఇవ్వకూడదు ప్రతిపక్ష నేత హోదా అనేటువంటి వ్యాఖ్యలు రావడంతో దానికి కూడా సభాముఖంగా దానికి ఒక పరిష్కారం చూపించాలి, అసలు విషయం ఏంటో చెప్పాలనే ఉద్దేశంతో స్పీకర్ గారు నేను చాలా స్పష్టంగా అన్ని చట్టాలన్నీ బయట చెప్పి ఏం జరుగుతుంది సెక్షన్లో అన్నీ చెప్పి దాన్ని వివరణ ఇవ్వడం జరిగింది. అంటే ఇది ప్రతిపక్ష నేత హోదా అన్నది స్పీకర్గా కూర్చున్న నేను ఇవ్వడమో లేకపోతే ముఖ్యమంత్రి గారు ఇవ్వడమో అనేది కాదు, ప్రజలు ఇవ్వాలి, ప్రజలు ఇవ్వలేని దానికి నేను ఇవ్వడానికి నేనెవరిని, దేవుడు వారు ఇవ్వకపోతే పూజారి మాత్రం ఏం చేయగలడు అనేటువంటి విషయాలను చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి బాగా క్లారిటీగా తెలుసు, విజయచంద్ర గారు తెలియక కాదు, కాకపోతే అతను ఏదో రకంగా అసెంబ్లీలో రావడానికి ఎగ్గొట్టడానికి చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఏదో ఒకటి ఎత్తుకుంటున్నాడు ఆయన. సరే మరి అంటే నేను పదే ఒక వీడియో చూపిస్తుంటే అందరూ అంటున్నారు ఇదే వీడియో పదే చూపిస్తానంటారు, కానీ దీనికి క్లారిటీ సరిపోతుంది. ఎందుకంటే చెప్పండి, కెమెరా హిందీలో 70 వచ్చినాయి సార్, ఇంగ్లీష్ లో 56 వచ్చినాయి సార్, మ్యాథ్స్ లో 58 వచ్చినాయి సార్, సైన్స్ లో 43 వచ్చినాయి సార్, సోషల్ లో 31 సార్, దాంట్లో 4 మార్కులు తగ్గినాయి సార్. ఒక్క సబ్జెక్ట్ పట్టుకొని 4 మార్కులు పట్టుకొని మీరు ఎలా ఫెయిల్ చేస్తారు సార్? మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చెయ్యాలి. అది కాదు, ఆ అమ్మాయికి పాపం అన్ని సబ్జెక్టులో పాస్ అయిందంట, ఒక సబ్జెక్ట్ లో 4 మార్కులు తక్కువైంది, ఎలా పాస్ చేస్తారు నన్ను ఫెయిల్ చేస్తారని చెప్పేసి అలా అమాయకంగా అడుగుతున్నా. అంటే అమాయకంగా అడిగే అమ్మాయికి మూర్ఖత్వంగా మాట్లాడే జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా తేడా ఉందా? ఈ రోజు అంటే శాసనసభలో నాకు ఇన్ని సీట్లు వస్తేనే, లేకపోతే నాకు ఇంత టైం ఇస్తేనే, నాకు ఇంత మైక్ ఇస్తేనే అంటే అసలు నువ్వు అసెంబ్లీకి అడుగుపెట్టింది ఏది?
ఒకసారి అడుగుపెట్టి నీకు మైక్ ఇవ్వకపోతే నువ్వు మాట్లాడేప్పుడు నీకు గొంతు ఏమైనా నొక్కితే ప్రజలే చెప్తారు, అరే పాపం వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళ గొంతు ఎందుకు నొక్కుతున్నారు అని చెప్పేసి ప్రజలు చెప్తారు. అసలు అసెంబ్లీకే అడుగు పెట్టకుండా మైకే ఇచ్చుకోకుండా స్కూల్లో మంచి పిల్లలు ఉంటారు, గాలోళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు, పెంకి పిల్లలు ఉంటారు, బెత్తం పెట్టి కొట్టే వ్యవహారంలో రకరకాలు ఉంటాయి. మాటిన వాళ్ళకి తీసి ఇచ్చేస్తారు. అసలు ఏది అడుగు, నేను పరీక్ష రాయను కానీ నాకు మార్కులు వేసేయాలి, అందులో డిస్టింక్షన్ లో పాస్ చేసేయాలి అంటాడు ఆయన. అంటే విచిత్రంగా ఇతని గురించి ప్రత్యేకమైన రాజ్యాంగం ఏమైనా రాయాలా మనకు అర్థం కాని పరిస్థితి. అంటే ఈ రోజున దేశంలో మిగతా అసెంబ్లీలు ఎలా ఉన్నాయి, కేంద్రం నిన్న మాట్లాడాడండి ప్రెస్ మీట్, ఓ గంటన్నర మాట్లాడాడు. ఆ గంటన్నరలో ఎలా ఉందంటే ఢిల్లీలోనంట 80 సీట్లు ఉంటే 3 సీట్లు బీజేపీకి ఉన్నా కూడా ఇచ్చారనండి. ఢిల్లీ అసెంబ్లీలో 70 ఉంటాయా 80 సీట్లు ఉంటాయో కూడా తెలియదు అతనికి. తర్వాత అదే సందర్భంలో మళ్ళీ మాట్లాడుతూ చంద్రబాబు గారి ఈ మధ్యకాలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి పథకాలు ఇవ్వద్దు, వాళ్ళు పనులు అప్పచెప్పదు. ఆయన ఎక్కడ పథకాలు ఇవ్వద్దని ఎక్కడ అనలేదండి. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా పార్టీలు చూసి పథకాలు ఇవ్వట్లా. ఇంక చెప్పాలంటే గతంలో ఉన్న పథకాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకే కొనసాగుతున్నాయి. అదొకటి. అంటే తర్వాత గతంలో చంద్రబాబు గారికి ఈయనే ఇచ్చాడంటే ప్రతిపక్ష హోదా, అసలు సీఎం ఇచ్చేది కాదు కదా అది. అదే కదా విచిత్రం. సీఎం దయాదాక్షుల మీద లేకపోతే స్పీకర్ గారి ఇష్టాల మీద ఇది ప్రతిపక్ష హోదా కానీ అధికార పక్ష హోదా ఎలా ఇస్తారు అసలు? రాజ్యాంగంలో ఒక 5 ఇటు వస్తే అని వచ్చినా కూడా ఆయనకి లెక్కల్లో వీక్ కదా, 23, 5 పోయినా 18 ఉంటాయి అక్కడ. ప్రతిపక్ష హోదా ఎక్కడికి పోదు. అయినా కూడా అలా గర్వంతో, అంటే చాలా మంది ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియక మాట్లాడుతున్నాడేమో ఈ విధంగా ప్రతిపక్ష హోదాకి ఇన్ని సీట్లు రావాలనేది అనే విషయం మీద అంటున్నారు. కానీ అతనికి ఖచ్చితంగా క్లారిటీ ఉంది. అతనికి ఏంటి భయం ఉన్నదల్లా ఏంటంటే భయం. అసెంబ్లీకి వెళ్తే ఈ రోజున అధికార పక్షం అన్నిటి విషయాల మీద ప్రశ్నిస్తుంది. పోలవరం విషయం గురించి మాట్లాడితే పోలవరం విషయం మీద అన్నిటి కూడా క్లారిటీగా లెక్కలతో సహా చెప్తారు. ఏ సమాధానం చెప్తారు? అమరావతి గురించి అంటే అమరావతిలో ఖచ్చితంగా అమరావతి విషయంలో గతంలో ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఏం మాట్లాడాడు వివరాలతో సహా అక్కడ అడుగుతారు. సమాధానం లేదు. నీ హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎంతమంది పారిశ్రామికవేత్తలు వచ్చి అడిగితే దానికి దగ్గర సమాధానం ఉండదు. అందుకని సమాధానాలు చెప్పలేక అసెంబ్లీకి భయంతో అయినా అడుగు పెట్టట్లేదు. పోనీ అతను రాలేడు, పోనీ మిగతా సభ్యులైనా పంపించవచ్చుగా, అది పంపించాడు. పాపం కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళకు కూడా సభలో వెళ్ళాలి, నేను మాట్లాడాలి, నా నియోజకవర్గ ప్రజలు చూడాలి అనేటువంటి కోరిక ఉంటుంది. వాళ్ళ గొంతు కూడా నొక్కడం. తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ గారు వెళ్ళట్లేదండి, కానీ మరి టీం అంతా వెళ్తున్నారుగా. అంటే కేవలం అసెంబ్లీని ఎగ్గొట్టడానికి అతనంట మళ్ళీ కొత్త విచిత్రమైన వాదన. అతను తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి అడిగితేనంట ఆ ప్రశ్నలకి అసెంబ్లీలో అధికార పక్షం సమాధానాలు చెప్పాలంట. దానికి దీనికి పోలికేంటి? అంతే కదా. అతను గతంలో ఎంపీ అయినప్పుడు ఏ రోజున పార్లమెంట్ లో వెళ్ళి మాట్లాడిన దాఖలాలు విజయచంద్ర గారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత సెక్రటరీకి వెళ్ళి మాట్లాడిన దాఖలాలు ఎప్పుడూ లేవు. ఈ రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళినటువంటి మాటలు లేవు. అంటే అతనికి మాట్లాడే విధానం తెలియదు. ఎక్కడో ఎవరో ఒకరు స్క్రిప్ట్ రాసివ్వాలి, ఇచ్చిన స్క్రిప్ట్ అర్థం కాలేదండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక వ్యక్తి గురించి ఎందుకు ఆయన అలా మాట్లాడుతున్నారు? ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ అంటే ఒక సీఎం గా చేసిన వ్యక్తికి ఒక వ్యక్తి గురించి అంతలా మాట్లాడటం అంటే విజయచంద్ర గారు మనం అనుకుంటాం. కానీ అంటే సీఎం గా చేసిన వ్యక్తి కదా, మనకు ఉంటుంది అది సీఎం చేసిన వ్యక్తి, పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి మనం గౌరవంగా మాట్లాడతాం. కానీ అతనికి ఏంటంటే మనం గమనించింది ఎప్పుడైనా సరే ఎంతకంటే దిగజారుడు అనుకున్నప్పుడల్లా మన ఒపీనియన్ రాంగ్ అని నిరూపిస్తూ ఉంటాడు ఆయన. ఎందుకంటే ఈ రోజున నిన్న అతను ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఒక ఐటమ్ గా మారాడు రాష్ట్రం మొత్తానికి. ఇప్పుడు మీమ్స్ లో బ్రహ్మానందం గారికి ఎలా ఉంటుందో ఒక టాప్ మీమ్స్ అంటే బ్రహ్మానందం గారి, ప్రెస్ మీట్ అంటేనే జగన్మోహన్ రెడ్డి. ఇలా ట్రోల్స్ లో ఇన్ని రకాలుగా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని మాట్లాడుతున్నాడంటే నిజంగా తన కళ్ళల్లో భయం కనపడుతుందండి. అంటే మనం మాట్లాడతాం అతను చంచలగూడ జైలుకి ఎక్కువ, తిహార్ జైలుకి తక్కువ, అతను వచ్చిన సీట్లు 1/2 డజన్కి ఎక్కువ, డజన్కి తక్కువ. అతను ఎలా మాట్లాడతాడు ఈ రోజున బయటకు వచ్చి? అసలు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుంటున్నాడు? 4 సంవత్సరాలు ఒకే వ్యక్తి గురించి అన్ని పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడి గమనించండి, మళ్ళీ అదే వ్యక్తి మీద అంత అక్కసేంటి? అంటే ఎన్నికలకు ముందు తాడేపల్లిగూడెం సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి నిన్ను భూస్థాపితం చేయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదు అన్నారు ఆయన. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు. కూటమి ఏర్పడడానికి వారు కృషి చేశారు. ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గత రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కకి పెట్టారు. అది ఆ కసి, కక్ష, భయం అన్ని ఉన్నాయి అతనికి. మరోసారి కూటమి ప్రభుత్వంలో చిలికి తేవాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు కానీ కుదరట్లా. నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుంటానికి నువ్వు ఎక్కడ సరిపోతావు?
ఎక్కడైనా నువ్వు నీ జేబులోంచి ₹1 ఇచ్చి ప్రజలకు ఎప్పుడైనా ఇచ్చావా? భారతదేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా నువ్వు చేసావు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏ క్యాలమిటీస్ ఏదైనా ప్రకృతి విపత్తు జరిగినా ఏది జరిగినా కూడా తన సొంత రూపాయలు తీసుకొచ్చి ఆయన ఇస్తున్నాడు కదా. కౌలు రైతులకి దాదాపు 3,000 మంది రైతులకి ఒక్కొక్కరు ₹1,00,000 చొప్పున ఆయన ఇచ్చారు. అంటే ఏంటంటే ఈ విధంగా చేతిలోంచి మన గత 2 సంవత్సరాల క్రితం అనుకుంటా సైనిక నిధికి పక్క వాళ్ళ జేబులో తీసుకొచ్చి ₹500 ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో భారీ ఏదో దానశీలి కింద. మొన్న కృష్ణా జిల్లాలో వచ్చినటువంటి వరదల సమయంలో ₹1,00,00,000 ప్రకటించాడు. ఎవరికి ఇచ్చాడు? అంటే అంటుంది ఈ విధంగా అతను పవన్ కళ్యాణ్తో పోల్చుకుంటా కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కానీ అతనికి అర్హత కనీస స్థాయి కూడా లేదు అతనికి. సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారితో మాట్లాడితే, సత్యమూర్తి గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అంటే ఆయన ఆర్గ్యుమెంట్స్ కానీ ఆయన మాట్లాడుతున్న దాన్ని కానీ ఎట్లా చూడాలి? ఇప్పుడు నిన్న స్పీకర్ గారు క్లియర్ కట్ గా రూలింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా అనేది ఒక సీఎం స్థాయిలో తీసుకునే నిర్ణయం కాదు, సీఎం ఇచ్చేది అంతకన్నా కాదు, నేనే ఇచ్చా అని అంటున్నారు ఆయన. ఒకటి, ఇంకా వ్యక్తి కేంద్రంగా టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అసలు ఆయన ఏమనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ వాదనలు, వితండ వాదాలు, ఆర్గ్యుమెంట్స్ ని మీరు ఎట్లా చూస్తారు? సార్ మ్యూట్ ఉన్నారండి. జనసేన వాళ్ళు కూడా ప్రతిపక్ష నాయకుడికి తక్కువ, నువ్వు ఎమ్మెల్యేకి ఎక్కువ అదే అంటున్నారు వీళ్ళు కూడా. అదే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే అతను అంటే ఒక చిన్న స్టేట్మెంట్ తో ప్రచారంలో ఏ విధంగా ఉండాలి అనేది బాగా తెలుసు అండి. ఆ టెక్నిక్ బాగా తెలుసు. అందుకని ఏదో ఒక మామూలు స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, మామూలు స్టేట్మెంట్ ఇస్తే అతను చర్చలో ఉండడు కదా. ప్లస్ అతను పార్టీ స్ట్రక్చరు లేదు, ప్లస్ ఎమ్మెల్యేలు అయితే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకా ఎట్లా చర్చలో ఉండాలి? ప్రజలతోటి, పబ్లిక్ తోటి చర్చలో ఎట్లా ఉండాలి? అందుకని ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అతని మీద ప్రజలందరూ చర్చించుకుంటారు అన్న ఒకే ఒక కాన్సెప్ట్ తోటి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు. ఇప్పుడు మామూలుగా బడ్జెట్ బాగాలేదు, బడ్జెట్ ఫోటో గంటో సాయంత్రం ఖండించి పెడతారు, వారం తర్వాత మీరు బెంగళూరు ట్రిప్ నేను అదే చెబుతున్నా. బడ్జెట్ అక్కడ ప్రవేశపెట్టిన తర్వాత వెంటనే 5 నిమిషాల్లో చెప్పాలి, బడ్జెట్ మీద రియాక్షన్ చెప్పాలి, ఫస్ట్ రియాక్షన్. అటువంటిది ఏమీ లేకుండా వారం రోజుల తర్వాత వచ్చి అది ఇదేం చెప్పటం, మామూలుగా బడ్జెట్ మీద మామూలుగా ఇది లేదు అది లేదు అంటే అతనికి పెద్ద పబ్లిసిటీ రాదు. అందుకని అక్కడ మనుషులను పెట్టుకొని పవన్ కళ్యాణ్ గురించి అడిగించటం, పవన్ కళ్యాణ్కి నీకు అసలు ఏమో పోలికే ఉంది. ఇప్పుడు ఒక ఎన్నికలో ఒకే ఒక్క స్థానం వచ్చిన ఒక రాజకీయ పార్టీకి నెక్స్ట్ ఎన్నికల్లో మొత్తం 100% స్ట్రైక్ రేటుతో 21 పోటీ చేస్తే 21 గెలవడం అనేది ఈ ప్రపంచంలో ఏ డెమోక్రటిక్ కంట్రీలో జరగలేదు. అటువంటి అద్భుతమైన ఫీట్ ని సాధించిన పవన్ కళ్యాణ్ ఎక్కడ 151 సీట్ల నుంచి 11కు పడిపోయిన పార్టీకి అధ్యక్షుడు అయిన నువ్వెక్కడ? కొంచెం కంపారిజన్ ఉండాలి కదా. అందుకని పవన్ కళ్యాణ్ ని బీలిటిల్ చేయటం. ఇందాక కూసుంపూడి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు నిన్ను పాతాళానికి తొక్కుతా జగన్ అన్నాడు, తొక్కేశాడు. మరి పవన్ కళ్యాణ్ మీద అంత కసి, అంత అక్కస్సు ప్రదర్శించకపోతే అతన్ని జగన్మోహన్ రెడ్డి అని ఎందుకంటారు? ఇక్కడ బడ్జెట్ గురించి ఏం మాట్లాడాలో తెలియదు. తన హయాంలో వృద్ధి రేటు పెరిగిందంటాడు, తను 40 లక్షల మందికో 50 లక్షల మందికో ఉద్యోగాలు ఇచ్చానంటాడు. అసలు మొత్తం పరిశ్రమలన్నీ తన హయాంలో వచ్చినాయని చెప్పుకుంటున్నాడు. ఇక అసలు పిచ్చికి అంతం లేదు. మాటకి అసలు ఒక మాటకి పొంతన లేదు. మూలధనం వ్యయం పెంచానంటాడు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈయన పెంచాట. బడ్జెట్ లో 30,000 కోట్లు పెట్టి 22-23 ఆర్థిక సంవత్సరంలో 7,043 కోట్లు ఖర్చు చేశాడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అటువంటిది వచ్చి నేను అంతా వచ్చి ఖర్చు చేశాను క్యాపిటల్ ఎక్స్పెండిచరు, చంద్రబాబు నాయుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయట్లేదని చెప్తాడు. అసలు వృద్ధి రేటు పెరిగిందంటే ఈ వృద్ధి రేటు ఏ సెక్టార్ లో పెరిగిందో తెలుసా జగన్? అసలు వృద్ధి రేటు సెక్టార్లు 3 సెక్టార్లు ఉంటాయి. ఆ 3 సెక్టార్లలో ఏ సెక్టార్ లో నువ్వు వృద్ధి రేటు తెచ్చావో చెప్తావా? అసలు 3 సెక్టార్లు ఏంటో తెలుసా నీకు? రాత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చెప్పాడు, విను ఒకసారి తెలుసుకో ఆ 3 సెక్టార్లు ఏముంటాయో. ఏమీ తెలీదు, అసలు ఇది తెలీదు.
ఆ రూల్స్ తెలియవు. స్పీకర్ అసలు స్పీకర్ తమ్మినేని సీతారాము ఇప్పుడు వచ్చి ఖండించాలి. చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చాను అని చెప్పి జగన్ చెబుతున్నాడు. తమ్మినేని సీతారాం వచ్చి ఇప్పుడు ఏం చెప్పాలో తెలుసా? స్పీకర్ నువ్వా నేనా జగన్ ఏం మాట్లాడుతున్నావు అని తమ్మినేని సీతారాం ఖండించాలి. దీన్ని సీఎం స్థాయి వ్యక్తి ఇవ్వరు. అసలు అది కాదు, తమ్మినేని సీతారాం వచ్చి ఖండించాలి. జగన్మోహన్ రెడ్డి ఏం పిచ్చి పిచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను కదా స్పీకరు, నువ్వు ప్రతిపక్ష హోదా ఇచ్చాను ఇవ్వలేదని నువ్వు ఎట్లా చెప్తావు అని ఖండించాలి. ఇట్లా ఈ తరహాలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ పబ్లిసిటీ తెచ్చుకొని లైమ్ లైట్ లో ఉండాలి అనేది జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం. దానికి తగ్గట్టే స్క్రిప్ట్ రాసుకుంటున్నాడు, దానికి తగ్గట్టే వచ్చి చెప్తున్నాడు. అతని అభిష్టం మేరకే ప్రజల్లో చర్చ జరుగుతున్నది. మీరు ఎట్లయినా ఏమైనా అనుకోండి, నన్ను తిట్టినా పర్లేదు, నేను చర్చలో ఉండాలనుకుంటున్నాను. 2 సార్లు వినటానికి బాగుంటది కానీ మళ్ళీ అది ఇసుకొచ్చేస్తుంది కదా. వాళ్ళ పార్టీ వాళ్ళకే విసుకొస్తుంది విజయచంద్ర గారు. వాళ్ళ పార్టీ వాళ్ళే ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావా, నువ్వు మాట్లాడేది ఏమయ్యా ఒక పద్ధతి ఉందా పాడుందా అని చెప్పి వాళ్ళే అడుగుతున్నారు. మొత్తం అసలు అసెంబ్లీకి రాకుండా సమయం అసలు ఇంకొక విజయచంద్ర గారు ఇంకొక చాలా సీరియస్ విషయం ఏంటో తెలుసా అండి? నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల మీద ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వచ్చండి, ప్రివిలేజ్ పెట్టచ్చు. అతన్ని అసెంబ్లీకి బలవంతంగా తీసుకొచ్చి బోల్లో నిలబెట్టచ్చు. స్పీకర్ కి దురుద్దేశాలు ఆపాదిస్తున్నాడు. అది ఆయన ప్రస్తావించారు, రాసిన లెటర్ లో ఇలా ఉంది, హైకోర్టును ఆశ్రయించారు, దురుద్దేశం ఆపాదిస్తున్నారు అని. ఎగ్జాక్ట్లీ. స్పీకరు నాకు టైం ఇవ్వడు అని చెప్పి పదే స్పీకర్ ని ఉద్దేశించి చాలా దుష్ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో విషయాలు తీసుకొని హౌస్ చాలా సీరియస్ గా తీసుకొని అతన్ని తీసుకొచ్చి అడ్మానిష్ చేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఏమవుతుంది అంటే ఇదే విధంగా మాట్లాడుతుంటాడు. ఈ రోజు స్పీకర్ రూలింగ్ ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా మాట్లాడుతున్నాడంటే ఆయనకి సభా సంప్రదాయాల మీద అసలు ఇటువంటి విషయాల మీద అతనికి ఏమాత్రం గౌరవం లేదు అనేది ఇంకొకసారి ఎస్టాబ్లిష్ అవుతున్నది. స్పీకర్ వ్యవస్థ మీద కామెంట్ చేస్తాడు. స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎలక్ట్ కావటానికి ముందరే నన్ను చంపుతానన్న వ్యక్తికి స్పీకర్ ఇవ్వబోతున్నారు అని చెప్పి చెప్పాడు. ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన తర్వాత కూడా నిన్న రూలింగ్ లో అయ్యన్న పాత్రుడు చెప్పారు, హైకోర్టులో జరగని విషయాన్ని కూడా జరిగినట్టు చెప్పి స్పీకర్ వ్యవస్థని బదనాం చేయటానికి జగన్మోహన్ రెడ్డి పెద్ద కుట్రబంది పనిచేస్తున్నారు. తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు రిట్ పిటిషన్ వేశారని, ఆ పిటిషన్ విచారణార్హమా కాదా అనే దశలోనే ఉంది అని అన్నారు స్పీకర్ గారు. ఎగ్జాక్ట్లీ. విచారణ దశలో ఉన్న దానికి ఒక మొన్న అంత ముందర ప్రెస్ కాన్ఫరెన్స్, ఒక రికార్డెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ వదిలాడు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక రిపోర్టర్ ఎవరు అడిగితే నేను అసెంబ్లీకి వెళ్లాలో అక్కర్లేదు, స్పీకరు హైకోర్టుకి సమాధానం చెప్పుకోమను అన్నాడు. స్పీకర్ హైకోర్టుకి సమాధానం చెప్తాడా? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? అసలు నీకు ఏమన్నా 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నావు, మీ నాన్న కూడా ముఖ్యమంత్రి కదా, కనీసం రాజకీయ పరమైన అవగాహన కూడా లేకుండా మాట్లాడుతున్నావు. అట్లాగే మాట్లాడతాడు. రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడి మొత్తం ప్రజల్లో చర్చగా ఉండాలని, చర్చించుకోవాలని ప్రజలందరూ తన గురించి. ఫ్రీ పబ్లిసిటీ అంటే జనరల్ గా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారి టెక్నిక్ అది. ఎగ్జాక్ట్లీ. రామ్ గోపాల్ వర్మ కరెక్ట్ చెప్పాడు. రామ్ గోపాల్ వర్మ ఏదో విధంగా వార్తల్లో ఉంటారు, అది సినిమా ఏదో ఒక కాంట్రవర్సీ తనే సృష్టించుకొని చర్చలో ఉన్నట్టుగా రామ్ గోపాల్ వర్మ టెక్నాలజీని ఫాలో అవుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మొత్తం ప్రతిపక్ష హోదా నీకు రాదు, స్పష్టంగా రాదు. 18 సీట్లు ఉంటే వచ్చి ఉండేది, నీకు 18 సీట్లు లేవు కాబట్టి రాదు. నాకు సమయం ఇవ్వట్లేదు అంటాడండి. నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు అసెంబ్లీకి వెళ్ళి నువ్వు మాట్లాడతానంటే ఎవరినో వద్దన్నారా?
పోనీ నిజంగా లోక్సభలో ఒకవేళ అపోజిషన్ స్టేటస్ ఇస్తానని వాళ్ళు ఏదైనా మార్చేసుకుంటే లెటర్ రాసిస్తారా? నేను క్రమం తప్పకుండా ఒక్కరోజు కూడా మిస్ కొట్టకుండా వస్తానని ఉన్న స్పీకర్ గారికి లెటర్ రాస్తారా? అసలు ఇంకో పాయింట్ విజయచంద్ర గారు, మొన్న బడ్జెట్ దీని మీద ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2.5 గంటల్లో మాట్లాడాడు. నిజంగా స్పీకరు జగన్మోహన్ రెడ్డికి 2.5 గంటలు టైం ఇస్తే మాట్లాడగలుగుతాడా? 2.5 గంటలు ఏకధాటిగా మాట్లాడగలుగుతాడా? నాకు చంద్రబాబు నాయుడికి ఇచ్చినంత టైం కావాలని అడుగుతున్నాడు కదా. ఆయన 3 గంటలు 4 గంటలు అట్లా నిలబడే మాట్లాడతాడు. నువ్వు మాట్లాడతావా అంతసేపు? అసలు లోక్సభలో అండి కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ స్టేటస్ లేదు, 10 సంవత్సరాలు లేదు. మొన్న వచ్చింది, మొన్న ఎన్నికల్లో వచ్చింది. ఈ 10 సంవత్సరాలు కూడా రాహుల్ గాంధీ క్రమం తప్పకుండా పార్లమెంట్కి వెళ్ళాడు, సోనియా గాంధీ పార్లమెంట్కి వెళ్ళింది, అక్కడ మాట్లాడారు. ఇప్పుడు అపోజిషన్ లీడర్ స్టేటస్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. నువ్వు అసలు పార్లమెంటులో ఏం జరుగుతుంది మన కళ్ళ ముందరే జరుగుతుంది. నేను ఇంకా పాత విషయాలు కూడా చెప్పట్లే, కొత్త విషయం. అది కూడా ఆ మాత్రం రాజకీయ పరిజ్ఞానం కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి స్పీకర్ వ్యవస్థ మీద బురద జల్లే విధంగా ప్రవర్తిస్తున్న అంటే సార్ ఇప్పుడు ఆయన అలా అన్నారు కాబట్టి దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు కాబట్టి పిలిపించచ్చా స్పీకర్ గారు? ఇప్పుడు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా స్పీకర్ కి దురుద్దేశాలు ఆపాదిస్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. దీని మీద ఖచ్చితంగా అంటే అసెంబ్లీ గనక ఒక తీర్మానం చేస్తే అతన్ని సభకి పిలిపించవచ్చు. పిలిపించి అతని నీ ఆర్గ్యుమెంట్ ఏంటి, నీ బాధ ఏంటి అని అడిగి నువ్వు తప్పు చేశావు అని నిర్ధారిస్తే అతన్ని అడ్మానిష్ చేయొచ్చు. ఈ ప్రొవిజన్ ఇంకా ఉన్నది, ఇప్పటికీ ఉన్నది. అందుకని నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లోనే అతను స్పీకర్ వ్యవస్థ గురించి అత్యంత నీచంగా మాట్లాడాడు మొత్తం. అందుకని ఇప్పుడు అసెంబ్లీకి ఉన్న పవర్ ఏంటో కూడా చూపించాల్సిన అవసరం ఉన్నది. విజయ్ టీడీపీ నుంచి సెంట్రల్ స్పోక్స్ పర్సన్ ప్రొఫెసర్ జ్యోత్స్న గారు నమస్తే మ్యామ్, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో మీ ప్రభుత్వంపై కొత్త సెటైర్లు, పోలికలు, లేకపోతే ఏయో ఆర్గ్యుమెంట్లు తెచ్చుకుని ఆయన చెప్పి కంపేర్ చేసి చెప్తున్నారు. మీకు అసలు ప్రతిపక్ష హోదా ఇచ్చారంట కదా, మీరు ఎందుకు ఇవ్వట్లేదమ్మా? గుడ్ మార్నింగ్ చంద్రిక గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నమస్కారాలు. ఏంటండి ప్రతిపక్ష హోదా ఇచ్చాడా? సర్లేండి పాప. ఇప్పుడు విషయం చెప్తాను చంద్రిక గారు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇందాక మా సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ఒక అటెన్షన్ మోడేమో ఒక డిజార్డర్ ఉంది జగన్మోహన్ రెడ్డికి. మీరు గమనిస్తే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజున ప్రజల్ని కలవలేదు. ఇవాళ ప్రతిపక్షంలో లేకపోయినా సరే, అంటే ఆ హోదా లేకపోయినా సరే, ఏదో కనీసం ఎమ్మెల్యే కన్నా అసెంబ్లీకి వచ్చి మాట్లాడవయ్యా బాబు అంటే చెయ్యరు. సో ఆల్ ది టైం ఏంటంటే నాకు అటెన్షనే కావాలి, నేను అటెన్షనే కోరుకుంటున్నా అని అంటాడు. చిన్నపిల్లవాడు కనుక చాక్లెట్ కి మారం చేసినట్టుగా నాకు మీరు ఇస్తేనే నేను వస్తా, లేకపోతే నేను మీరు ఏమన్నా చేసుకోండి అంటాడు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను చంద్రిక గారు. అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇవాళ రోజున ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది కూడా మనం చాలా మేము చాలా గమనిస్తున్నాం. ఎందుకో చెప్తాను. ఎందుకనంటే ప్రజలు మర్చిపోయారు, వాస్తవం చెప్తున్నాం మీకు. ప్రజలు మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు రాష్ట్రంలో ఉండేవాడు అనేటువంటి విషయాన్ని ప్రజలు మర్చిపోయి హ్యాపీగా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు అందుతున్నాయి, అభివృద్ధి జరుగుతోంది, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, అన్ని చెప్తాయి. సో దే ఆర్ డూయింగ్ దట్. ఏమంటారంటే వాళ్ళ రెగ్యులర్ లైఫ్ లోకి వెళ్ళిపోతున్నాడు. అమ్మో ప్రజలు నన్ను ఎక్కడ మర్చిపోతారో అని చెప్పి ఈ మీమర్స్ కి, ట్రోలర్స్ కి కంటెంట్ ఇవ్వడానికి తగుదునమ్మా అని బయలుదేరిపోయి అక్కడ కూర్చొని, నిజంగా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను చంద్రిక గారు, ఎవరైతే ఆ స్క్రిప్ట్ రాసిస్తున్నారో జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ వాళ్ళని పట్టుకు తన్నాలండి. జగన్మోహన్ రెడ్డిని ఒక మీమ్ మెటీరియల్ చేశారు వాళ్ళు, లిటరల్ గా మీమ్ మెటీరియల్. మన దౌర్భాగ్యం కాకపోతే సంక్షేమాన్ని కూడా సరిగ్గా పలకడానికి చేత కాని వాడు ఇవాళ రోజున వచ్చి అంటే ఆయన ఏంటి ప్రతిపక్షంగా గుర్తించకపోతే మీ తప్పుల్ని ఎవరెత్తి చూపిస్తారని కూడా అడుగుతున్నారు కదా. ఏంటది
చూపిస్తారు ఆయన చంద్రిక్ గారు మీరు అసలే పాపం జగన్మోహన్ రెడ్డి నిన్న కన్ఫ్యూజన్ లో పెట్టాడు మమ్మల్ని పిచ్చి పిచ్చి మాట్లాడి వి హావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. రాష్ట్ర ప్రజలు ఆ దౌర్భాగ్యం నుంచి బయటికి రావాలిగా ఫస్ట్. మాతో సహా ఏం మాట్లాడారో అర్థమై చావట్లే మాకు. అక్కడ కూర్చుంటాడు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటే మేము ఇవ్వాల్సిన వాళ్ళం మేమా చంద్రిక్ గారు? లేదా మీరు ఇవాళ రోజున ఒక డిబేట్ కండక్ట్ చేస్తున్నారు. నేను వచ్చి చంద్రిక్ గారు మీరు నాకు ఫస్ట్ ఇవ్వలేదు చంద్రిక్ గారు, సో నెక్స్ట్ టైం నుంచి నేను మీకు పంచాయతీ ఉండొచ్చు. కరెక్టే, నాకు ఫస్ట్ అండి మీలో ఏంటండి నాకు అర్థం కాదు. అసలు ఇంకో విషయం ఎవరివ్వాలండి? ఎవరివ్వాలి? మా అయ్యన గారు ఇయ్యాలా, లేకపోతే మా RRR గారు ఇయ్యాలా, లేకపోతే మా చంద్రబాబు నాయుడు గారు ఇయ్యాలా, పవన్ కళ్యాణ్ గారు ఇయ్యాలా, లేకపోతే లోకేష్ గారు ఇవ్వాలా, లేకపోతే అచ్చన్ ఇవ్వాలా? ఎవరివ్వాలి? మాకేం సంబంధం అండి? దరిద్రం కూర్చుంటాడు. మొన్న ఎప్పుడో బడ్జెట్ పెడితే కనీసం ఆయనతో పాటు 10 మంది ఏడిచి వచ్చారు అక్కడ ఎమ్మెల్యేలుగా. ఒక్కడన్నా కనీసం బయటకు వచ్చి ఒక్కళ్ళన్నా బడ్జెట్ ఇలా ఉంది, ఇలా లేదు, ఈ రకమైనటువంటిది ఉంది, వి విల్ ఫైట్ ఇట్ అవుట్, మేము వెళ్ళి మాట్లాడతాం, బడ్జెట్ లో దీనికి సంబంధించి మేము మాట్లాడతాం అనడానికి ఒక్కళ్ళు రారే. సరే నిన్న ప్రెస్ మీట్ పెట్టాడండి పోని, ఎందుకంటే మీకు అర్థం కాలే చంద్ర గారు, మీరు అప్పటి నుంచి కూడా బడ్జెట్ మీద ఆ రోజు నుంచి మాట్లాడలేదు, నిన్న మాట్లాడంటే మరి అయ్యన్న గారు పెట్టినటువంటి వార్తలకి నిన్న ఒక రకంగా అంటే బేసిక్స్ కదా, ఎవరైనా బడ్జెట్ అవగానే మీ రియాక్షన్ ఏంటని అడుగుతారు. ఒక్క నిమిషం చంద్రిక్ గారు, అయ్యన్న గారు పెట్టినటువంటి వార్తలకి బయటకు వచ్చి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి నా తప్పుల్ని బయట ఎత్తి చూపారు కాబట్టి నేను వచ్చి ప్రెస్ మీట్ పెడతానంటే ఎంత చండాలంగా ఉంటుంది. అందుకని బడ్జెట్ ముసుగు తీసుకొచ్చాడు. పోనీ బడ్జెట్ ముసుగు తీసుకొచ్చినాడు, పక్కన తనతో పాటు గెలిచిన 10 మందినన్నా కూర్చోబెట్టుకోవాలిగా ప్రెస్ మీట్ లో. వాళ్ళ మొహాలు కూడా చూడలేదండి. మీకేమైనా మీరు ఎప్పుడైనా చూసారో చంద్రబాబు చెప్పండి, ఆనెస్ట్ పాయింట్. పోనీ సత్యమూర్తి గారు లేకపోతే మా శ్రీనివాస్ గారు ఎవరన్నా ఎప్పుడన్నా మనకి ఆ 10 మంది అలాంగ్ విత్ జగన్మోహన్ రెడ్డి ఈ క్రికెట్ టీం ఏదైతే ఉందో ఆ క్రికెట్ టీమ్ లో ఎవరెవరు ఉన్నారో తెలుసా? ఎమ్మెల్యేలు ఎవరో తెలుసా? వాళ్ళ కాన్స్టిట్యున్సీలో అన్నా తెలుసా? వాళ్ళు వీళ్ళని మేము ఓట్లేసి గెలిపించుకున్నాం అనుకుంటున్నారు ప్రజలు, వాళ్ళకి తెలుసా అసలు? మీరు 2 మోసపూరిత బడ్జెట్లు ప్రవేశపెట్టారని అన్నారు నిన్న. ఎవరన్నారు చంద్రిక్ గారు? నాకు ఒకసారి మీరు క్లారిటీ ఇవ్వండి. ఎవరన్నారు? జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి మాటలకి ఏమన్నా వాల్యూ ఉందండి? ఆడలేక మధ్యలో అన్నట్టుగా, అరే మేము ఎన్నికల్లో గెలిస్తే ఏమన్నాడు, ఈవీఎంలతోటి గెలిచారన్నాడు. నేను ఎమ్మెల్సీ ఒక పాయింట్ ఏంటంటే సత్యమూర్తి గారు స్ట్రైట్ గా ఒక పాయింట్ అన్నారు, రాజ్యాంగ పరంగా రాని ప్రతిపక్ష హోదాపై దుష్ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిపై కేసు పెడతారా? చంద్రిక్ గారు మీరు నన్ను మాట్లాడనివ్వాలి, దయచేసి మీరు నన్ను మాట్లాడనివ్వాలి. ఎందుకనంటే నేను ఎందుకు చెప్తున్నాను అనంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు నేను చెప్పాలి కదా, దాని గురించి మీరు నాకు అవకాశం ఇవ్వాలి. దయచేసి ఇంటరప్ట్ చేయొద్దండి ప్లీజ్, ఐ రిక్వెస్ట్. చెప్పండి ఎందుకు చెప్తున్నాను అనంటే మేము ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో మేము గెలిస్తే ఏమన్నాడు, ఈవీఎంలతో గెలిచారన్నాడు. 164 మాకు వస్తే. నిన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము గెలిస్తే ఏమన్నాడు, రిగ్గింగ్ చేసి గెలిచామన్నాడు. ఆడలేక మధ్యలో అన్నట్టుగా నీకు చేతగాక నిన్ను ప్రజలు తిరస్కరిస్తే మా మీద పడి ఏడుస్తామేంటి? ఇక్కడ పోనీ సత్యమూర్తి గారు ఒక మాట అన్నారు, ఏమంటే మీరు ఖచ్చితంగా ఇవాళ రోజున యూ కెన్ కాల్ హిమ్ అండ్ యూ కెన్ హ్యావ్ ఎ ప్రివిలేజ్ మోషన్ అగేన్స్ట్ హిమ్ అనేది సత్యమూర్తి గారి మాట. సార్ నిజంగా చేయొచ్చు సార్. వాస్తవానికి కూడా అయ్యన్న గారిని అన్న మాటల మీద అయ్యన్న గారు నిజంగా కూడా యాక్షన్ తీసుకోవచ్చు. తీసుకోవాలని మేము కోరుకుంటాం, తీసుకోకూడదని మేము అనుకోవట్లేదు. కానీ ఏంటంటే సార్ వీ హావ్ బెటర్ వర్క్స్ టు డూ. నేను చాలా ఓపెన్ గా చెప్తున్నాను. అలాని కాదుగా, రాజ్యాంగ పరంగా ఇవ్వలేని ప్రతిపక్ష హోదాపై దుష్ప్రచారం చేస్తున్నప్పుడు చర్యలు తీసుకుని అసెంబ్లీ కార్యదర్శి లక్ష్మణ్ స్పందించి రాబాబు వివరణ ఇవ్వనొచ్చుగా. చంద్రిక్ గారు ఒక్క నిమిషం అండి, మీరు ఇప్పుడు ఏమంటారు అనంటే అతనికి కావాల్సిందే అది. మనం టైం అంతా కూడా అసెంబ్లీ టైం అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాలేదు అని ఆయన వాపోవడం, ఆయన వచ్చి నువ్వు వివరణ ఇవ్వని చెప్పడం ఎందుకండి? అవసరమా? రాష్ట్రంలో సమస్యలు ప్రతి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వాళ్ళ అసెంబ్లీలో నిలబడి మాట్లాడుతున్నారు. మా కాన్స్టిట్యున్సీలో ఈ సమస్యలు ఉన్నాయి అధ్యక్ష, మా కాన్స్టిట్యున్సీలో ఈ సమస్యలు ఉన్నాయి మంత్రివర్య, వీటి మీరు ఎలా ఇచ్చేస్తారని చెప్పి అడుగుతున్నారు. అది కదా చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి కదండి. ఎందుకండి ఇంపార్టెన్స్ నాకు అర్థం కాదు. హూ ఇస్ జగన్మోహన్ రెడ్డి? టెల్ మీ దట్ చంద్ర గారు. రాజ్యాంగ పరంగా ఉన్న దాన్ని కూడా దుష్ప్రచారం చేస్తున్నారు కదా, ప్రతిపక్ష హోదా రాజ్యాంగ పరంగా రాదు. ఒకసారి అలానే చేశాడు. అయ్యన్న గారు నిన్న ఏమన్నారు, నేను క్షమిస్తున్నా అన్నాడు. ఎందుకన్నారు? ఎందుకనంటే
ఇవాల్టి రోజున అసెంబ్లీ సమయం అనేటువంటిది చాలా ముఖ్యం, చాలా కీలకం, చాలా ఇంపార్టెంట్ అండి. నేను మళ్ళీ చెప్తున్నా చంద్రిక్ గారు, ఎందుకంటే తన ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డికి టైం ఇచ్చేంత టైం మా దగ్గర లేదండి. ఒక్కటి మాత్రం ఖచ్చితం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాడు అసెంబ్లీకి అనేటువంటి దాని మీద మనం చర్చిస్తే కపుల్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతి ఏవైతే అక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా క్వశ్చన్ చేస్తారు. చేయరా? ఇవాళ అమ్మఒడి గురించి మాట్లాడతాడు, ఎక్కడ? బయట ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాడు. అది మరి రికార్డెడ్ లైవ్ నాకు తెలియదు, ఏమన్నా మీకు తెలిస్తే చెప్పండి, ఎందుకంటే మీ ఛానల్ కూడా రానిడు కదా అక్కడికి, సో తెలియదు మనకి. అదే చెప్తున్నాను. మీరు కూడా చంద్రిక్ గారు, మీరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ రాయొచ్చు కదా. వై డోంట్ యూ గివ్ ఏమంటారంటే మాకెందుకు ఎంట్రీ ఇవ్వరు? మీ విలువైనటువంటి ప్రెస్ మీట్లలో మాకు కూడా ఎంట్రీ ఇవ్వండి అనండి. ఆ ఆణిముత్యాలు మీరు కూడా వినొచ్చుగా. కొన్ని ఛానల్లో ఎందుకు వినాలా ఆణిముత్యాలు? మీరు కూడా వినండి ఆణిముత్యాలు, ఎందుకు వినకూడదు? కాబట్టి రికార్డ్ అయిన తర్వాత, మీమ్స్ అయిన తర్వాత, ట్రోలర్స్ ట్రోల్ చేసిన తర్వాత, జగన్ అన్న ఒక నిజంగా కూడా ఒక వెర్రి వెంగళప్పని చేసిన తర్వాత అప్పుడు ఎందుకంటే మనం మాట్లాడుకోవాలి. మీరు కూడా కొంచెం ఒకసారి ఒక లెటర్ రాయండి, ఏముంది? అడిగితే తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చి నాకు ఇస్తారా ఇవ్వరా, ఇవ్వకపోతే నేను రాను అని చెప్పి మారం చేసినప్పుడు వన్ ఆఫ్ ద టాప్ ఛానల్ మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడితే మమ్మల్ని ఎందుకు అలౌ చేయరని ఎందుకంటే నిలదీరు, మీరు కూడా నిలదీరు చంద్రిక్ గారు. మీరు కూడా ఇప్పుడు ఇంకో విషయం అండి, అయినా జగన్మోహన్ రెడ్డికి ఒక్కొక్క చిన్న మాట, జోక్స్ పాటు ఒక మాట చెప్తాను చంద్రిక్ గారు. ఇక్కడ 2 పార్టీల గురించి మాట్లాడుతున్నాం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. ఎందుకంటున్నాను అనంటే ఇవాళ మమ్మల్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి నేను మాట్లాడతా. ఇవాళ 23 సీట్లు మాకు వచ్చిన తర్వాత కొంతమందిని మా పార్టీ నుంచి తన పార్టీకి తీసుకున్న తర్వాత సాక్షాత్తు అసెంబ్లీలో విచ్చలవిడిగా అసలు మాట్లాడకూడనటువంటి భాషలో మాట్లాడిన తర్వాత గ్రౌండ్ లో మా కార్యకర్తల్ని నడి రోడ్డు మీద నరికిన తర్వాత కూడా కాల రెగరేసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం నిలబడి పార్టీని గెలిపించుకున్నాం. మా నాయకులందరూ కూడా పార్టీని తన భుజ స్కంధాల మీద కార్యకర్తలతో పాటుగా ముందుకు తీసుకెళ్లి పార్టీని గెలిపించుకున్నాం, అధికారంలోకి తెచ్చుకున్నాం. ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ఎంతండి? ఆఫ్టర్ ఆల్ ఇవాళ నీ మాట మాట్లాడతా, 11 సీట్లు వస్తే కనీసం నువ్వు అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నావు. నువ్వు అడ్డమైన వాగుడు వాగినా సరే, మా నాయకుల్ని బాడీ షేమింగ్ చేసినా సరే, రాజకీయాలతో సంబంధం లేనటువంటి మహిళల్ని కించపరుస్తూ మాట్లాడినా సరే, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్ళ నీళ్లు పెట్టుకుని ఏంటి దౌర్భాగ్యం రాష్ట్రానికి అనుకున్నా సరే నిలబడి ఎదురొడ్డి పోరాడాం. మేము జనసేన కొద్దాం 1 సీట్ వచ్చిందండి ఆ రోజున. వాళ్ళు ఎన్ని సంవత్సరాలైంది పార్టీ పెట్టి ప్రశ్నిస్తూ పోతూ ఉన్నారు, ముందరికి వెళ్తున్నారు. ఎక్కడ కూడా ఏ రోజున కూడా తగ్గకుండా ముందరికి వెళ్ళి వాళ్ళ రోజున దే ఆర్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళు మాట్లాడనటువంటి దరిద్రం కొట్టు భాష లేదు. అయినా సరే నిలబడ్డాడు, కలబడ్డాడు, ఇవాళ గెలిచి చూపించాడు. మా గురించి, తెలుగుదేశం గురించి, జనసేన గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదండి. ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతానే మళ్ళీ ఇవాళ నిజంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి కాలి గోటికి కూడా సరిపోడు జగన్మోహన్ రెడ్డి. అరే పార్టీ ఓడిపోతే దిక్కు లేదు నీకు, ఇవాళ రోజు కనీసం నీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి ఒక భరోసా ఇవ్వడానికి నువ్వు. ఒకటి చెప్తాను జ్యోత్స్న గారు, ఒక డిప్యూటీ సీఎం ని లేదా వీళ్ళు పట్టుకుని కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటే పోయేది వాళ్ళ పరువేం కాదు, ప్రజలు చూస్తున్నారు. ఆయన పరువు ఆయనకే పోద్ది. నేను ఇక్కడ కూడా ఒక మాట చెప్తానండి, నేను కార్పొరేటర్ అంటే మామూలు అనుకుంటున్నాడా? నేను కార్పొరేటర్ అంటే మామూలు అనుకుంటున్నాడా? కార్పొరేటర్ అనేటువంటి వ్యక్తి తలుచుకుంటే ఆ ప్రాంతాన్ని ఎంత అత్యద్భుతంగా అభివృద్ధి చేయగలుగుతాడు. సో అలాంటి కార్పొరేటర్ పదవిని కించపరుస్తున్నాడు ఇవాళ రోజున ఈ రకంగా. వాట్ ఈస్ దిస్ కంపారిజన్ అండి? అసలు ఏం కంపారిజన్ అది? మాట్లాడడం. నేను ఒక విషయం చెప్తాను చంద్రిక్ గారు, ఇంతసేపటి నుంచి నేను మాట్లాడుతున్నాను ఒకటే మాట, ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి అన్నాను తప్పించి ఇంకే మాట నేను జగన్మోహన్ రెడ్డి అనలేదు. అది కూడా ఎందుకన్నాను, నువ్వు నీ కార్యకర్తల పక్షాన్ని నువ్వు ఇవాళ నిలబడట్లా, నీ నాయకుల పక్షాన్ని ఇవాళ నిలబడట్లేదు. నువ్వు ఓడిపోయావని చెప్పి పారిపోయావు, అసెంబ్లీ నుంచి పారిపోయావు, రాష్ట్రం నుంచి పారిపోయావు, ప్రతి చోట నుంచి పారిపోయావు. నువ్వు కూర్చొని వాటి రోజు సుభాషితాలు చెప్తావా, ప్రవచనాలు వల్లిస్తావా? నేను ఒకటే అడుగుతున్నానండి, జగన్మోహన్ రెడ్డిని మనం అడగాల్సినటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే మాకు సమయం, మా అసెంబ్లీకి వచ్చి మా ముందర మాట్లాడు, ఆ ప్రెస్ మీట్లలో మీలాంటి ఛానళ్ళని రానీడు,
సో మనం కనీసం మన డిబేట్లలోనన్నా అడుగుదాం, ఎందుకు ఇవ్వాలి నీకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా? 2014 నుంచి 2019 వరకు నీకు ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో ఉంటే నువ్వేం చేశావు? నేను రాను అసెంబ్లీకి అని చెప్పి తిరస్కరించి రోడ్ల మీద తిరిగావు నువ్వు ఆ రోజున పాదయాత్ర పేరుతో. ఇవాళ నువ్వు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నావు? ఉన్న రోజున నువ్వు దాన్ని ఉపయోగించుకోలేదు. ఇవాళ ఎందుకు అడుగుతున్నావు అని అంటే కేవలం కేబినెట్ హోదా వస్తుందండి ప్రతిపక్ష హోదా అయితే, అంతకు మించి ఏమీ లేదు. సింపుల్. అది దానికోసం వెంపర్లాడుతున్నాడు తప్పించి ఏమీ లేదు. ముఖ్యమంత్రి పదవి లేకపోతే అసెంబ్లీకి రానంటాడు. ఏంటండి ఇది? వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఆ 10 మంది ఎమ్మెల్యేలైనా ఇప్పటికైనా సరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రజల్ని మేము ఏ రకంగా మోసం చేస్తున్నాం అనేది వాళ్ళు గమనించుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి కూచంపూడి శ్రీనివాస్ గారు, ఒక పక్కన మీ ప్రభుత్వంపై కక్ష సాధింపులని, అరెస్ట్లని, లేకపోతే ఇలా చేస్తున్నారు అని చెప్పి అని అంటున్నప్పుడు ఎండకట్టే ప్లాట్ఫామ్ అసెంబ్లీ, అవన్నీ మిమ్మల్ని టార్గెట్ చేసి ఇచ్చిన 5 నిమిషాలు అవని పోను ఒక్క నిమిషం అని ఆ ప్రశ్న అడిగేయచ్చు. రాడు. ఎందుకు ఇందా చెప్పినట్టు అతనికి ఒక భయం, ఆ భయంతో ఖచ్చితంగా అసెంబ్లీకి అయితే రాడు. నిన్న పోనీ ఆ ప్రెస్ మీట్ లో కూడా ఏం మాట్లాడుతున్నాడు అంటే పవన్ కళ్యాణ్ గురించి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడంట. ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాదు, ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు అంటున్నాడు. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే లేదు, మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు. మొదటిసారి ఎమ్మెల్యే అయితేనే నీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశాడు. నేనేమంటానంటే విజయేంద్ర గారు, మాకు ఈ మార్చి 14 అలాగే మార్చి 14 స్టేటస్ మేము ఇవ్వండి, ఎవరు ఇవ్వాలి వాళ్ళు ఇస్తారు. నేను అంటే మార్చి 14 మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది. మాకు మంచి స్టఫ్ ఇచ్చాడు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు. ఇతనికి అనేక రకమైనటువంటి ఎలా ఉంటుందంటే శివమణి డ్రమ్స్ వాయించినట్టు, తమను బీజిఎం వాయించినట్టు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అయితే బెంగళూరులో కూడా టీవీలు ఆఫ్ చేసి కూర్చోవాలి. నేను ఏమంటున్నానంటే అతను ఏం మాట్లాడతాడో తెలియదు, ఎందుకు మాట్లాడతాడో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. కానీ మాట్లాడే ప్రతిసారి ఏదో రకంగా దొరికిపోతా ఉంటాడు. జులై సినిమాలో బ్రహ్మానందం ఉంటాడు చూసారా, దొంగతనం ఇలా చేస్తాడు అలా దొరికిపోతాడు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రెస్ మీట్ పెడతాడు అలా దొరికిపోతాడు ప్రజలకి. అంటే అతనికి సరైనటువంటి అవగాహన లేకుండా పాపం నిజంగా ఎంత పెద్దలు చెప్పినట్టు స్క్రిప్ట్ ఏ విధంగా రాస్తున్నారో ఎవరు రాసిస్తున్నారో తెలియట్లేదు పరిస్థితి. పోనీ నిన్న మన స్పీకర్ గారు చెప్పారండి, అతని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా కూడా క్షమించి వదిలేస్తామని చెప్పేస్తున్నారు. అంటే ఈ రోజున పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం పెట్టినట్టు భిక్షతో ఉన్నాడు. ఆయన ఆ భిక్షతో ఎమ్మెల్యే పదవి ఉంది. కనీసం ఎమ్మెల్యేగానే ఉండు. అలాగా నువ్వు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నరకాసురుడి నుంచి గుర్తు చేసుకుంటానే ఉంటాం దీపావళి చేసుకున్నప్పుడు. అలాగే నువ్వు అలా ఉంటేనే మాకు పొద్దు బోల్డ్ స్టఫ్ జరుగుద్ది. జ్యోత్స్న గారు, సత్యమూర్తి గారు, మీరు మా అందరం కూర్చొని ఇలా మాట్లాడుకుంటాం. ఏమీ లేకపోతే అంతా మంచిది చెప్పుకోవడానికి ఏముంది? ప్రతి వ్యక్తి ఒక క్రియేటర్, వాళ్ళకు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఉంది. ప్రతి వాళ్ళకి అన్ని చెప్పి ఎక్స్పోజ్ చేసే రోజులు ఇవి. అదే జగన్మోహన్ రెడ్డికి స్పేస్ లేకపోయినా స్పేస్ క్రియేట్ చేసుకుంటాడు. ఇలా ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టారు, ఏదో రకంగా స్పేస్ లేదు తీసుకుంటాడు, స్పేస్ తీసుకుంటాడు. సత్యమూర్తి గారు అధికారంలో ఉన్నప్పుడు తెలుసుకోలేదు, ఇప్పుడు తెలుసుకోలేకపోతున్నారు. అదే ఆఫ్టర్ ఆల్ మాటలు, అరే నేను పలచన అవుతున్నాను, ప్రజలు చూస్తున్నారు అంటే ఈ కంటెంట్ ఇస్తే లేకపోతే మీమ్స్ కో ఏంటి దీని ఉద్దేశం ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డికి అంటే అతని మానసిక విశ్లేషణ మీద మీరు నేను ఏం చెప్పలేమండి. ఈసారి సైకాలజిస్ట్ ని పెడతాను డిబేట్. ఎగ్జాక్ట్లీ అండి. ఒక సైకో అనలిస్ట్ ని పెడితే తప్ప ఇతని మనస్తత్వం ఏంటి అనేది మనం కనిపెట్టడం కష్టం. అసలు ఒక మాటకి పొంతన లేకుండా మాట్లాడటం అనేది అసలు అతని మానసిక స్థితిని మనకి చెప్తూ ఉన్నది. ఎన్నిసార్లు చెప్పినా ఇప్పుడు నీకు ప్రతిపక్ష హోదా రాదు బలానా రూల్ ప్రకారం అని చెప్పిన తర్వాత చెప్పటమే కాదు, ఆ రూల్ ఆయనకి తెలియదా? తెలుసు. ఆయనే చెప్పాడు. 23 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచారు అప్పట్లో. 23 మందిలో 4 లాగాము, ఇంకొక 2 లాగితే చంద్రబాబు నాయుడికి హోదా పోతుంది అని చెప్పి అతనే చెప్పాడు. ఆ 2 లాగటానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఆ 2 గొట్టిపాటి రవికుమారును డోలా బాల వీరాంజనేయ స్వామి వాళ్ళని లాగటానికి విపరీతమైన ప్రయత్నం చేశాడు. ప్రజలు తెచ్చాడు. అధికారిక అసలు అఫీషియల్స్ అందరినీ ఉపయోగించుకున్నాడు. వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలని చూశాడు. ఎన్ని చేసినా కానీ వాళ్ళు లొంగలేరు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇక్కడ మొత్తం జగన్మోహన్ రెడ్డి గేమ్ ప్లాన్ మొత్తం అతనికి తెలుసు.
తెలిసి కూడా ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే అదే మాట మాట్లాడుతున్నాడు. Yeah, yeah, yeah. ఇప్పుడు 9 నెలలు అయింది కదా, 2 ఏళ్ళు అయింది అంటాడు. ఆ రోజా వచ్చి 9 నెలలు అయితే 9 ఏళ్ళు అయింది అంటుంది. Yeah, yeah. అంటే వీళ్ళకి ఆ బ్రెయిన్ ఏదన్నా ప్రాబ్లంలోకి వచ్చిందా అనేది నా డౌట్. సర్లేండి పోన్లే, అలా కంటిన్యూగా వాళ్ళని అంటే వాళ్ళని అందరిని ఆఫ్టర్ ఆల్ అంటున్నారు, వాళ్ళు ఆఫ్టర్ ఆల్ అయిపోతారు ఆఖరికి. మేడం చూస్తున్నా 10 seconds అంటే మనకి కాసేపట్లో అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. చంద్రిక్ గారు 10 seconds, please. రెండే మాటలు చెప్తాను. పీక్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు, తనకే అర్థం కావట్లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న మాట చంద్రిక్ గారు, ఇవన్నీ వద్దండి. జగన్మోహన్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్. ఇప్పుడు నువ్వు పులివెందుల ఎమ్మెల్యే కదా జగన్మోహన్ రెడ్డి, రిజైన్ చేసి విజయవాడలో ఏ స్థానానికైనా సరే కార్పొరేటర్ గా పోటీ చేసి చెప్తా. ఏదో ఒక స్థానాన్ని కార్పొరేటర్ గా పోటీ చేసి గెలుస్తావేమో చూద్దాం. ఓపెన్ ఛాలెంజ్ అండి, ఇంకేమీ లేదు. ఇంకా మాట్లాడొద్దు, మాట్లాడుకోవద్దు, ఏమొద్దు ఇంకా మనం. సరే, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రిజైన్ చేసి విజయవాడలో ఏ ఒక్క డివిజన్ కైనా సరే కార్పొరేటర్ గా పోటీ చేసి గెలు చూద్దాం. అది జగన్మోహన్ రెడ్డి స్థాయి. చంద్రిక్ గారు ఇంకెందుకు మాట్లాడతాడు? కార్పొరేటర్ గా కూడా గెలవలేడు జగన్మోహన్ రెడ్డి వాటి రోజున. రాసి పెట్టుకోండి ఈ విషయాన్ని మీరు. యా యా చర్యలు ఏమైనా ఉంటాయా? కార్యదర్శి నుంచి ఏమైనా వస్తుందా నోటీసు? కెన్ వి ఎక్స్పెక్ట్? నిన్నే క్షమించేశారు కదండి. క్షమించారు. ఇప్పుడు ఆల్రెడీ థ్యాంక్ యూ జ్యోత్స్న గారు, సత్యమూర్తి గారు, కుశలపూర్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి చూస్తున్నారు.